assembly. New academic session start. Live classes sometimes. They also. Assemblyman. అంటే మీ పని మీరు ఏంటి నేను క్లాస్ అంటే దేశం కాపాడడానికి చేసేస్తాను. పక్కరండి సార్ పక్కరండి First line team is doing the work. One more is doing his work. Please clear. Firefighting team. Let's move on to our Put it down please. Good. Very good job team. Very good.
కాలనీ ఓపెన్ చేయి. ఇప్పుడు సిలిండర్ రెగ్యులేటర్ దగ్గర అయింది, రెగ్యులేటర్ దగ్గర ఫైర్ అయింది. పరిగెత్తకుండా మనంతటా మనం ఎలా ఆర్పగలం? CO2 ఎక్స్టింగ్విషర్ మనం చూస్తాం. సో వెరీ గుడ్. సో ఇప్పుడు అదే విధంగా ఎంత సింపుల్ గా ఆరిపోతుంది. అది ఆ విధంగా ఫైర్ అయిన సిలిండర్ కు ఒక తడిచిన బట్ట, టవల్ కానీ దుప్పటి కానీ లాంటిది తడిపుకొని మనం ప్లంజర్ పంపును ఉపయోగించి. ఈ సిలిండర్ ఎప్పుడు బ్లాస్ట్ కాదు. ఎప్పుడైతే ఈ సిలిండర్ ఫైర్ లో ఉన్నదనుకోండి అప్పుడే మండుతుంది. మనకు చాలా మంది ఒక భ్రమ ఉంటుంది, అది సిలిండర్ లోపలికి వెళ్ళిపోయి బ్లాస్ట్ అవుతుంది. సో మనకు ప్లంజర్ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని వైడ్ గా పబ్లిష్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కల్పించినట్టు ఈజీగా మనం ఈ LPG గ్యాస్ ను ఆర్పగల పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం వల్ల ఓ భయం ఉంటుంది, ఏమవుతుందో సిలిండర్ పేలిపోతుందో అని. అలా ఏం లేదు, వెరీ సింపుల్. కష్టమే. వెరీ గుడ్. చూడండి ఎంత ఈజీగా సింపుల్ గా మనం. ప్లీజ్ చూస్తున్నారు కదా, వెరీ గుడ్. జీతాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి రెగ్యులేటర్ కూడా ఆపేయాలి, అది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏంటి, మనము దానికి సప్లై అయినటువంటి ఆక్సిజన్ ఎయిర్ కట్జర్కు ఫైర్ అయినట్లయితే ఎలా ఆర్పగలతో ఇప్పుడు మనం డెమో చేసి చూపిస్తున్నాం. ఆన్ ఆఫ్ బటన్ ఆఫ్ చేయాలి. ఎందుకు? LPG తడి బట్టను ఉపయోగించి, బకెట్ను ఉపయోగించి ఎలా ఆర్పగలుగుతున్నామో మీరు చూశారు. ఇవి మళ్ళీ మీ పేరెంట్స్ కూడా చూపించి అవగాహన కల్పించినట్లయితే మనం అయినప్పుడు ఇంకొక మెథడ్ మర్చిపోయినామండి. మనకి ఏ ఎక్విప్మెంట్ లేనప్పుడు కూడా మనం ఎలా ఆర్పగలం? మీడియా ప్లీజ్. మీ అందరికీ లేదు. సో జస్ట్ ఈ రెగ్యులేటర్ దగ్గర మనము ఏలు పెట్టి ఆపేట చూడండి, ఏలు పెట్టి. ఎందుకంటే చూసారు కదా, మనము ఏమి ఎక్విప్మెంట్ లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు, ఎక్స్టింగ్విషర్ కానీ ఇలాంటి ఏమి లేవనుకోండి. చూడండి చిన్న పిల్లలు. వెరీ గుడ్. చూడండి ఇప్పుడు సిలిండర్ ఫైర్ అయింది. ప్రతిసారి కూడా ఇక్కడే పెట్టాలి. వదిలే వదిలే నేనున్నా. వెరీ గుడ్. చూడడం లేదా? మంచిగా అవుతుంది కాబట్టి చూడండి. చూడండి చూడండి ఫైర్ వస్తుంది. గ్యాస్ కదా మనము రెగ్యులేటర్ దగ్గర చూడు. మనం గమనించినట్లయితే కొంచెం గ్యాస్ బయటకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఉంటుంది. పిల్లలు మాత్రమే డెమో చేయకండి, ఎమర్జెన్సీలో మాత్రమే చేయండి. ఏం చేయగలుగుతా మీరు మనం చేసి ఏం కోరుతామో తెలియదు. Are you confident of handling fire? సో మీరు నేను వెళ్ళిన తర్వాత కూడా సార్ ఆపలే సార్. అది అనుకుంది అనుకుంది and learning the science lecture of how to handle fire. Don't be afraid. Thank you very much. Sit down. You will be there. You want to stand?
పైకి పెట్టండి సార్, పైకి పెట్టండి. ఫైర్ సేఫ్టీ. Disaster Sri Madhurati Pratap Garu and the entire fire department. Round of applause. Madhurati Pratap Garu and his team. Big round of applause. Team NGIS, can you quickly come forward? Can you quickly come forward for the picture? All students. అలాగా ఉండు బ్రదర్. మండలాలు ఉన్నాయనుకోండి, మాకు 200 ఫైర్ స్టేషన్ కూడా లేదు. సో అలాంటప్పుడు మొట్టమొదటి తల్లి పేరెంట్స్ సో అది యూట్యూబ్లో పెట్టండి. చేయించాలంటే అది ఎందుకంటే పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోగలం. మీ అంతా మీరే ఇప్పుడు యాక్చువల్గా టీచర్స్కి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది యాజమాన్యాన్ని. అవన్నీ మీరు చిన్న పిల్లోడికి అనుకోండి, సో అవి చూసిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే చేసుకునేటట్టు. అది వీడియో చూశారు కదా, దాంట్లో గ్యాప్స్. ఫైర్ ఆఫీసర్స్ లేకుండా మాకు స్టార్ట్ చేద్దామా? ఇంట్లో ఏదైనా ప్రత్యేకంగా ఒక ప్రమాదం జరిగిందనుకో, అందరూ కంగారు పడిపోతారు, ప్యానిక్ ఉంటుంది అన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. ప్యానిక్ టైంలో కరెక్ట్గా మనం పద్ధతిగా బిహేవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆ ప్రాక్టీస్ చేయడమే మాక్ డ్రిల్ అని అంటారు. ఈ మాక్ డ్రిల్ ఎలా చేయాలో ఇంత మటుకు ఎవరికి తెలీదు. అందువల్ల మేము ఏం చేసామంటే మాక్ డ్రిల్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక వీడియో రూపొందించాం. ఆ వీడియోని చూపించి ఈ స్కూల్లో మీ అందరి ముందు ప్రాక్టీస్ చేయించామన్నమాట. ఆ ప్రాక్టీస్లో ఈ నెక్స్ట్ జెన్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అన్ని తరగతుల పిల్లలు అన్నమాట. ఈవెన్ ఎల్కేజీ అండర్ యూకేజీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ఎంతూజియాజంగా. టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ మేనేజ్మెంట్కి కూడా దీనికి సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగా ఒక చిన్న మాడ్యూల్, ఒక సైన్స్ మాడ్యూల్ని పెట్టాం. ఫైర్ అనేది ఏంటంటే ఫ్యూయల్ ఉంటే ఫైర్ వస్తుంది, దాంతోపాటు ఖచ్చితంగా ఆక్సిజన్ కూడా ఉండాలా. నార్మల్గా మన ఇళ్లలో ఎల్పిజి సిలిండర్స్ ఉంటాయి, అవేమన్నా ఫైర్ అంటుకున్నాయి అనుకోండి, జనరల్గా మనకు చాలా కంగారు అయిపోతుంది. కానీ అందుకనే పిల్లలకి అర్థమయ్యే భాషలో
వాళ్ళ చేత ఇంట్లో అందుబాటులో ఉండేటువంటి గుడ్డలతోటి లేకపోతే బకెట్ తోటి ఆ ఫైర్ని ఎలా ఆపొచ్చు అనేది డెమాన్స్ట్రేషన్ చేసి వాళ్ళు చూపించారు. ఎందుకంటే ఎల్పిజి సిలిండర్ అన్నంత మాత్రం భయపడక్కర్లా, దాంట్లోంచి గ్యాస్ వస్తుంది, దానికి ఫైర్ మండుతుంది అన్నంత మాత్రం భయపడక్కర్లా. దానికి ఆక్సిజన్ కట్ ఆఫ్ చేయాలి. మన ఇంట్లో బకెట్లు ఉంటాయి, ఖాళీ బకెట్ తీసుకొని దానిపై బోర్లు ఇచ్చామనుకోండి, ఆక్సిజన్ కట్ ఆఫ్ అయిపోతుంది. సరే బకెట్ కూడా లేదనుకోండి, బట్టలు ఉంటాయి కదా, ఒక టవల్ని నీళ్ళల్లో తడిపామనుకోండి, నీళ్ళల్లో తడిపితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది ఏదైనా బట్టలు. నీళ్ళల్లో తడిపేసి జస్ట్ సిలిండర్ చుట్టూ కప్పేసామనుకోండి, ఆటోమేటిక్ ఫైర్ అయిపోతుంది. సిలిండర్ చుట్టే కాదు, ఎక్కడైనా ఫైర్ జరుగుతుంటే చిన్న చిన్న ఫైర్లకి తడిచిన బట్టను వేసేస్తే టప్పున అయిపోతుంది. ఎందుకు అంటే ఆక్సిజన్ కట్ ఆఫ్, సింపుల్గా. అది మనం ఇవాళ చిన్న పిల్లలతోటి డెమో చెప్పించి మీ అందరి ముందు చూపించాం, సో దట్ వాళ్ళకి ధైర్యం వస్తుందని. సో అదేవిధంగా ఏమి లేదు అని అనుకున్నాం అనుకో, జస్ట్ ఇలాంటిది ఏంటంటే ఇక్కడ గ్యాస్ ఒక దగ్గర నుంచే వస్తుంది కాబట్టి, గ్యాస్ ఆక్సిజన్స్ మిక్స్ కాకుండా ఫైర్ రాదు కాబట్టి, అందుకని దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ గ్యాప్ ఉంటుంది. అందుకని వెనక నుంచి ఏలు పెడితే ఆగిపోతుంది, ఎందుకంటే ఫ్యూల్ ఆపేసాంగా. వెరీ సింపుల్. సో ఇట్ ఈజ్ ఎ బేసిక్ సైన్స్ అన్నమాట. ఈ బేసిక్ సైన్స్ ఏంటంటే మనం ఎన్ని పాఠాలు చెప్పినా అర్థం కాదండి. చూపించేదానికంటే కూడా ప్రాక్టీస్ చేస్తే అందరికీ ధైర్యం ఉంటుంది. సో దీనికి ఈ సందర్భంలో చిన్న విషయం ఏంటంటే, ఇలాంటి మాక్ డ్రిల్స్ మనం కండక్ట్ చేస్తూ ఉండగా ఒక స్కూల్లో చిన్న పాపలు అనమాట, ఒక 5th 6th క్లాస్ పాపలు, వాళ్ళతో ఫైర్ జరిగింది. వాళ్ళ ఇంట్లో ఫైర్ జరిగేకి జనరల్గా తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలి తెలియదు, ఏం చేయాలా ఏంటి అని కంగారు పడుతుంది. సో అందువల్ల నా పాపకి అది గుర్తుందనమాట, అనే మనకి తడిచిన బట్టలు బాగా ఉపయోగపడతాయి. సో ఇమ్మీడియట్గా ఒక టవల్ తీసి బకెట్లో ముంచేసి వాళ్ళు మొహానికి పెట్టుకున్నారనమాట, మూతికి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం పీల్చే గాల్లో నార్మల్గా కార్బన్ మోనాక్సైడ్ లాంటి టాక్సిన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ వాటర్కి ఫిల్టర్గా ఏర్పడిందో ఆ వాటర్ సాల్వెంట్గా ఉపయోగపడి ఈ టాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో పాయిజన్స్ అన్నీ కూడా దాంట్లో కరిగిపోతాయి. అందుకని మనకు బెటర్ ఎయిర్ వస్తుంది. సో అందువల్ల ఎప్పుడైనా మీరు కూడా ఫైర్లో చిక్కుంటే వీలున్నంత బట్టి తడిచిన గుడ్డను మొహం పెట్టుకొని పరిగెత్తండి, యు ఆర్ సేఫ్. సో ఆ ఇంట్లో ఆ పాప చెప్పబట్టి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ తడిచిన గుడ్డలు పట్టుకొని బాత్రూంలో నిలబడితే వాళ్ళు సేవ్ అయిపోయారు. అంత ఈజీ అనమాట. సో అందువల్ల ఈ మెలకువలు అనేవి ఇట్స్ ఏ బేసిక్ సైన్స్ లెక్చర్. అది మేము డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాము. ఇక్కడ నేను ఇక్కడ టీచర్స్ని కూడా అభ్యర్థిస్తున్నాను అనమాట. సరే మేమంటే ఒక మాక్ డ్రిల్ తయారు చేసాము, దాంట్లో నేనే చెప్పాను, దాన్ని చూపించి ఇక్కడ చేసాము. కానీ ఆ మాక్ డ్రిల్ చూడంగానే మీరు మీ అంతటా మీరు చేయగలరా, ఫైర్ ఆఫీసర్స్ అసిస్టెన్స్ లేకుండా మీ అంతటా మీరు చేయగలరా అనేది ప్రశ్న. ఏమన్నా అండర్స్టాండింగ్ గ్యాప్స్ ఉంటే అవి మీరు లెక్చర్స్గా తయారు చేసి మాకు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకని మనకు 40,000 స్కూల్స్ ఉన్నాయండి. 40,000 స్కూల్స్కి ఫైర్ ఆఫీసర్స్ పోయి ఇలా డెమో ఏర్పాటు చేయడం అనేది జరగదు. ఓన్లీ విధానం ఏంటంటే మనం చేసిన ఈ డెమోల్ని మెటిక్యులస్గా రికార్డ్ చేసి ఎటువంటి గ్యాప్స్ లేకుండా వీడియో ద్వారా మనం అన్ని స్కూల్స్కి చేరవేయగలిగితే వాళ్ళంతటా వాళ్ళే టీచర్స్ దాన్ని అర్థం చేసుకొని, స్టాఫ్ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే అక్కడ ప్రాక్టీస్ చేసేటువంటి క్షమత ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి మాక్ డ్రిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందువలన ఇది ఒక మొదటి స్టెప్ అనమాట. ఇంత మటుకు ఎప్పుడు మాక్ డ్రిల్స్ అనేది జరగలే రాష్ట్రంలో, ఇన్ఫ్యాక్ట్ దేశంలో కూడా జరగలే. అసలు ఎలా ఉంటుంది మాక్ డ్రిల్ అంటే కూడా దేర్ ఇస్ నో ఎగ్జాంపుల్ ఇన్ యూట్యూబ్. అది ఫస్ట్ నేనే క్రియేట్ చేశాను, మనమే క్రియేట్ చేసాం ఆంధ్రప్రదేశ్లో. సో ఇది ఒక అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూస్గా ప్రతి స్కూల్లో కనీసం ఒక సంవత్సరంలో ఒక్కసారన్నా కండక్ట్ చేస్తే పిల్లలకి
విజ్ఞానం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. దాని తర్వాత పెద్దల సమక్షంలో, ప్రత్యేకంగా తల్లిదండ్రుల సమక్షంలో కండక్ట్ చేస్తే తల్లిదండ్రులకి నాలెడ్జ్ పెరుగుతుంది. సో దాని తర్వాత స్కూలు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటి అవగాహన కూడా తల్లిదండ్రులకు వస్తుందండి. అప్పుడు తల్లిదండ్రులు కెన్ మేక్ ఎ డెసిషన్ అనమాట. ఇది స్కూల్లో ఇది లేదు అది లేదు అంటే ఆఫీసర్లు వచ్చి చెక్ చేయాలంటే ఎన్ని చెక్ చేస్తారండి? 40,000 స్కూల్స్ ఉంటే నా దగ్గర 100 మంది ఆఫీసర్లు కూడా లేరు సరిగ్గా మాట్లాడితే. సో అందువల్ల ఏంటంటే స్కూలు లో ఉన్న పిల్లల పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలని, వాళ్ళు అందరూ రావక్కర్లా, కొంతమంది ఉండి పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్కూలు సేఫ్ విధానాలు పాటిస్తుందా లేదా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సేఫ్ విధానాలు ఏంటి అనేది నేనే ఇలా డ్రెస్ వేసుకొని మీ ముందు మాక్ డ్రిల్ వీడియోలో చెప్పాను. అది విని అది చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్కూల్స్లో అన్నిట్లో సేఫ్టీ పరికరాలు కానీ, సేఫ్టీ విధానాలు కానీ, మెట్లు కానీ, ఈ రూఫ్లు కూడా మనం ఏంటంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ పెట్టుకోకూడదని, దాని తర్వాత తరగతుల గదుల కింద ఎక్కడ కూడా కిచెన్లో ఉండకూడదని నేను చెప్పాను. దాని తర్వాత మీరు అక్కడక్కడ కోచింగ్ సెంటర్స్ చూస్తుంటారు. కోచింగ్ సెంటర్స్ కిందేమో షాపులు, పైనేమో కోచింగ్ సెంటర్ ఉంటుంది. అదంతా ఎయిర్ కండిషన్ ఉంటుంది. అట్లాంటివి చాలా చాలా ప్రమాదం అండి. అది నేను పూర్తిగా నిషేధించా. ఎందుకంటే మీడియా ముందు ఎందుకు చెప్తున్నానంటే సూరత్లో ఇలాంటి వ్యవహారం జరిగింది. మీరు సూరత్ ఫైర్ ఇన్సిడెంట్ అని మీరు కొట్టండి, యూట్యూబ్లో కనపడుతుంది. అది 3 స్టోరీల బిల్డింగ్, 2 స్టోరీల్లోనేమో షాపులు ఉన్నాయి, 3వ స్టోరీలో పిల్లలు కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఎయిర్ కండిషన్ రూమ్లో బాగా చదువుకుంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి కదా, అలాంటిది. దాంట్లో కింద షాపుల్లో ఫైర్ అయింది. అది డే టైం, సూరత్ నగరం. మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో చూడొచ్చు. ఆ పిల్లలకి వెళ్ళటానికి దారి లేక, 2 మెట్లు లేక, ఒకే మెట్టు ఉంది, ఆ మెట్టులోంచి పొగలు ఫ్లేము వస్తుంది. సో ఇంకా దాంట్లోకి వెళ్ళలేం కదా. అదేమో పూర్తిగా క్లోజ్డ్ ఎయిర్ కండిషన్ బిల్డింగ్. సో దాంట్లో పొగలు వస్తుంటే ఆ పొగలు బయటికి పోవడానికి అవకాశం లేదు. సో అప్పుడు పొగలు అక్యుములేట్ అయితే ఏమవుతుందండి? పొగలు ఏంటంటే 2 మినిట్స్లో మనల్ని అన్కాన్షియస్ చేసేస్తాయండి, అండ్ 5 మినిట్స్లో వీఆర్ డెడ్. సో ఆ పిల్లలు మీరు చూస్తే అక్కడ పిల్లలు వాళ్ళు కిటికీలు బద్దలు కొట్టుకొని దూకేస్తున్నారు. అది లైవ్ టెలికాస్ట్లు మీరందరూ చేశారు. బికాజ్ అది డే టైం 4:30. కొంతమంది దూకిన వాళ్ళు దూకంగా దాంట్లో 16 మంది పిల్లలు చనిపోయారు. సో అటువంటి ట్రాజడీలు జరుగుతాయి అన్నమాట. అందుకని నేను ప్రత్యేకంగా మీకు, ఎందుకంటే మీడియా వాళ్ళు ఏంటంటే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుంటారు. అసలు ఇంత చిన్న కార్యక్రమానికి ఇంతమంది మీడియా మాకు మద్దతు ఇచ్చిందంటే నిజంగా మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్లు కింద ఉండగా పైన కోచింగ్ సెంటర్ కానీ ఇంకేదైనా సరే పిల్లల్ని లార్జ్ స్కేల్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం నిషిద్ధమండి. నేను ఎవరికి క్లియరెన్స్ ఇవ్వలేదండి, ఇవ్వనండి. ఎందుకంటే ఏదో సరదా కోసం కాదండి, ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరమైనది. మీరు కావాలంటే అది చూడండి. సో ఇటువంటి సూచనలు సలహాల ప్రకారంగా నేను ఎన్ఓసీలు అంటే స్కూల్స్కి పర్మిషన్స్ ఇస్తున్నాం. కానీ ఆ పర్మిషన్స్ చక్కగా నిజంగా పాటించేటువంటి వ్యవస్థ ఉండాలి అంటే నేను భావించేది ఏంటంటే అందరికీ అవగాహన కల్పించేటువంటి మాక్ డ్రిల్స్ ఈ ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో, ప్రతి స్కూల్లో, గవర్నమెంట్కి ప్రైవేట్కి తేడా ఉండదండి. ఫైర్ ఈజ్ సైన్స్ ప్రకారం నడుస్తుంది. అందుకని అందరూ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో తల్లిదండ్రుల సమక్షంలో చేస్తే తల్లిదండ్రులే దాంట్లో ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చూడటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉత్తరం రాస్తే వాళ్ళ ఉత్తరాల మీద మేము స్పందించి దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం. సో అందువలన ఐ బిలీవ్ ఇన్ ద తల్లిదండ్రుల పర్యవేక్షణలో స్కూల్స్ ప్రమాణాలు పాటిస్తాయని, దాని తర్వాత అందరికీ అవగాహన కల్పిస్తే మనం ప్రమాదాలని నివారించవచ్చని, తగ్గించవచ్చని భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాజమాన్యానికి కానీ మా ఆఫీసర్స్ సిబ్బంది కానీ చాలా చక్కగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారండి.
నేను జస్ట్ ఐ వాంటెడ్ టు కమ్ అండ్ ఐఎమ్ ఓన్లీ ఎ గెస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.